అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. నేను ఈరోజు డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ పెయింటింగ్ క్వాంటిటీ తీయడం ఎలా. పెయింటింగ్ క్వాంటిటీ అనేది తీయడం అనేది సివిల్ ఇంజనీరింగ్లో ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇది చాలా టీడియస్గా, లెంతీగా ఉంటుంది. చాలా ఓపికతో చేయాలి. అది కొంత సీనియారిటీ ఉన్న క్యూఎస్ మాత్రమే అది చేయగలరు. లేకపోతే పెయింటింగ్ చేసే కాంట్రాక్టరు ఆయన చేసే మెజర్మెంట్నే మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. జనరల్గా మనం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం పెయింటింగ్కు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కొన్ని చెప్తాను, ఎలా తీయాలనేది నేను చెప్తాను వినండి. మొట్టమొదటిగా పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనము పెయింటింగ్ ఎలా తీయాలి అంటే, మన దగ్గర ఖచ్చితంగా ఒక టేపు, 30 మీటర్ల టేపు, ఒక మనిషి ఉండాలి కంపల్సరీగా. ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అంటే రూమ్ బై రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ హాల్ రావాలి. హాల్లో ఏముంటుంది, 4 గోడలు ఉంటాయి. పొడవులో 2, వెడల్పులో 2. సో ప్రతి గోడ మెజర్మెంటు లెంత్ పట్టుకొని హైటు సీలింగ్ బాటం వరకు, స్కట్టింగ్ నుంచి సీలింగ్ బాటం వరకు హైట్ వేసి రికార్డ్ చేసుకోవాలి, పక్కన నోట్ చేయాలి. తర్వాత అదర్ సైడ్స్ ఆల్సో వాటి లెంత్, హైట్ పెట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి లెంత్, హైట్ తోటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, హాల్లో బీమ్ లాంటిది వచ్చింది అనుకోండి, ఆ బీమ్ను ఎలా తీసుకోవాలంటే, బీమ్ను మన వాల్ పెయింటింగ్ ఉన్న దాంట్లో సీలింగ్ నుంచి స్కట్టింగ్ అబోవ్ వరకు వచ్చిన దాంట్లో బీమ్ ఒక ఫేస్ వస్తుంది. దాని బాటం ప్రొజెక్షన్ మాత్రం సపరేట్గా తీసుకోవాలి. అది అందులో హైట్లో రాదు కాబట్టి సపరేట్గా తీసుకోవాలి. లేకపోతే హైట్ తీసుకున్నప్పుడే ఆ ప్రొజెక్షన్ అక్కడి నుంచి బాటం సీలింగ్ నుంచి తిప్పి దాన్ని ప్రొజెక్షన్ను తిప్పి కింది వరకు, స్కట్టింగ్ హైట్ వరకు తీసుకుంటే ఆ బీమ్ కూడా కవర్ అయిపోతుంది. తర్వాత బెడ్రూమ్ వచ్చినాము. బెడ్రూమ్లో 3 సైడ్లు మాత్రం పెయింటింగ్ ఉంటుంది. ఒక సైడు వార్డ్రోబ్స్ ఉన్నాయనుకోండి, 3 సైడ్లలో 3 సైడ్ వాల్స్ తీసుకొని దాని స్కట్టింగ్ హైట్ నుంచి సీలింగ్ హైట్ వరకు మెజర్మెంట్ తీసుకొని లెంత్, బ్రెడ్త్ వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ప్రతి అదర్ వాల్స్ కూడా చేసుకోవాలి. తర్వాత కిచెన్లో వచ్చినప్పుడు కిచెన్లో లెంత్ పొడవు వేసుకొని దానికి మనకు కింద పైన పెయింటింగ్ వస్తుంది, కానీ మధ్యలో గట్టు మీద పెయింటింగ్ రాదు. కాబట్టి ఆ కింద హైటు, పైన హైటు సపరేట్గా తీసుకొని దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మల్టిప్లై చేసుకోవటానికి తర్వాత నోటిఫై చేసుకోవాలి. తర్వాత టాయిలెట్ వచ్చినప్పుడు టాయిలెట్లో లెంత్, బ్రెడ్స్ ఉంటుంది. అది మొత్తం తిప్పేసి టాయిలెట్ను చుట్టూ తిప్పి దాని లెంత్ తీసుకోవాలి. హైటు ఫుల్ హైట్, సీలింగ్ హైట్ వరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి డిడక్షన్స్ తర్వాత చెప్తాను. దాంట్లో నుంచి టైల్స్ డిడక్షన్ చేయాలి. ఇలా అయినప్పుడు ఇలా చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, డిడక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఇలా వాల్స్ తీసుకున్నాక ఇంటర్నల్గా మనకు సీలింగ్ ఒకటి ఉంటుంది. సీలింగ్ ఏరియా ఏంటంటే, పైన తెల్ల పెయింట్ వేస్తాం కదా సీలింగ్కు, ఆ సీలింగ్ లెంత్, బ్రెడ్త్ తీసుకోవాలి. లెంత్, బ్రెడ్త్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని రెండింటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది పక్కన పెట్టుకోవాలి, లెంత్, బ్రెడ్త్ తీసి. తర్వాత దాని ఏరియా లెంత్, బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే ఏరియా వచ్చేస్తుంది ఒక రూమ్ది. అలా అన్ని రూముల్లో తీసుకోవాలి. ఏమైనా బీమ్స్ ఉన్నట్లయితే ఆ బీమ్స్ కొలతలు కూడా బాటం అయితే మొత్తం లెంత్, మధ్యలో ఇంటర్నల్ బీమ్ వచ్చినట్లయితే మొత్తం ఆ బీమ్ను చుట్టుకుంటూ తీసుకెళ్ళి మొత్తం బయటికి హాల్లోకి మొత్తం తీసుకెళ్ళి, హాల్లో మధ్యలో బీమ్ వచ్చినట్లయితే సీలింగ్ లెంత్ పట్టుకున్నప్పుడు మొత్తం ఆ కొన నుంచి బీమ్ బాటం నుంచి పట్టుకొని దాన్ని చుట్టూ తిప్పి అక్కడ వరకు తీసుకోవాలి. అప్పుడు సీలింగ్ లెంత్ వస్తుంది. నార్మల్గా బెడ్తో మల్టిప్లై చేస్తే సీలింగ్ ఏరియా వస్తుంది. అలా బెడ్రూమ్ సీలింగ్ ఏరియా, టాయిలెట్ సీలింగ్ ఏరియా, తర్వాత హాల్ సీలింగ్ ఏరియా, కిచెన్ సీలింగ్ ఏరియా, ఇవన్నీ తీసుకుంటాం.
తీసుకున్న తర్వాత డిడక్షన్స్కి వచ్చినప్పుడు డిడక్షన్స్ రూమ్ బై రూమ్ డిడక్షన్స్ చేసుకోవాలి. ఏం డిడక్షన్స్ అంటే ప్రతి రూమ్లో డోర్స్ ఉంటాయి. డోర్ మొత్తము హోల్ అండ్ సోల్ 3 feet by 6 feet 9 inches కానీ 7 feet ఉంటుందో దాన్ని మొత్తము డిడక్ట్ చేయాలి. మొత్తము ఒక సైడ్కు రెండు సైడ్లు ఉంటుంది కాబట్టి ఒక సైడ్కు మొత్తము ఒక సైడ్ మెజర్మెంట్ చేసినప్పుడు దాన్ని ఒక సైడ్ మొత్తము డిడక్ట్ చేయాలి. తర్వాత విండో వచ్చింది అనుకోండి, విండో ఇంటర్నల్ మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటర్నల్ లెంత్ హైట్ తీసుకొని హాఫ్ ఆఫ్ అది 3 square meterల కన్నా తక్కువ ఉన్నట్లయితే హాఫ్ ఆఫ్ ద ఏరియా డిడక్ట్ చేయాలి. ఒకవేళ పెద్ద విండో అయితే 3 square meterల కన్నా ఎక్కువ ఉన్న విండో అయితే మొత్తం ఫుల్ ఏరియా తీసేసి ఇంటర్నల్లో ఫుల్ ఏరియా తీసేసి మధ్యలో ఆ జామ్స్ ఉంటాయి కదా, పక్క నుంచి జామ్స్ అంటే సైడ్స్ విండో సైడ్స్ అవి యాడ్ చేయాలి. ఆ పట్టిని మొత్తం చుట్టూ తిప్పి దాన్ని విడితేసి దాన్ని యాడ్ చేయాలి. అది రన్నింగ్ ఫుట్లలో తీసుకుంటారు అనుకోండి వీళ్ళు పెయింటర్స్, అది తీసుకోవాలి. వెంటిలేటర్స్ మామూలుగా దాని సైజ్ తీసుకొని డిడక్ట్ చేయాలి. తర్వాత ఇంకేముంటుంది, టాయిలెట్లో టైల్స్ చుట్టూతా తిప్పి మెజర్మెంట్ తీసుకొని దాని హైట్ 7 feet ఉంటుంది. 7 feet హైట్ తోటి మల్టిప్లై చేసి ఆ క్వాంటిటీ డిడక్ట్ చేయాలి. దాంట్లోంచి డోర్ వస్తుంది. ఆ డోరు 2.5 feet by 7 feet హైట్, ఆ డోర్ కూడా డిడక్ట్ చేయాలి. ఇలా బాత్రూమ్ టైల్స్ కూడా అందులోంచి డిడక్ట్ అయిపోయాయి, విండోస్ డిడక్ట్ అయిపోయాయి, డోర్స్ డిడక్ట్ అయిపోయాయి, వెంటిలేటర్స్ డిడక్ట్ అయిపోయాయి. ఇంకేముంటుంది ఉండేది, ఇంకా మామూలుగా ఇవన్నీ అయితే డిడక్ట్ అయిపోయాయి. సో ఇంటర్నల్ పెయింటింగ్ వాల్యూ అనేది ఇప్పుడు ఈ అన్నిటిని ఒక దగ్గర తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత వాటిని లెంత్ బ్రెడ్త్ మల్టిప్లై చేసి దాన్ని సపరేట్గా కాలంలో వేసుకొని దాని కాలంలో వేసుకొని ఇంటూ చేసి కాలంలో వేసుకొని అలా ఒక్కొక్కటి క్వాంటిటీ తీసుకుంటూ డిడక్షన్స్ కూడా క్వాంటిటీ తీసి దాని తర్వాత ఆ డిడక్షన్లకు మైనస్ పెట్టుకొని ఆ మొత్తం ఏరియాలో నుంచి ఈ డిడక్షన్స్ అన్నీ ఒకసారి తీసేస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనకు ఇంకా డిఫికల్టీ ఏంటంటే బయట పెయింటింగ్ తీయడం ఎట్లా, బయట మన ఇంటి బయటికి పెయింటింగ్ తీయడం ఎట్లా. ఇంటి బయటికి పెయింటింగ్ తీయాలంటే మనం ఇంటి ఫ్రంట్ ఒక్కొక్క ఫేస్ పోవాలి. ఫ్రంట్ ఫేసు 4 ఫేస్లు ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్. ఫ్రంట్ ఫేస్ సపరేట్గా దాని లెంత్ ఆ గోడ నుంచి ఈ గోడ వరకు ఫుల్ లెంత్ పట్టుకొని పైన ఫ్లోర్ వరకు అదేంటి పైన బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీ ఫ్లోర్ వరకు ఫ్లోర్ వరకు హైట్ మొత్తం తీసుకోవాలి. మనకు కనిపించినంత ఎంత ఎత్తుందో అంత ఎత్తు పైనుంచి కింది వరకు కొలిసి దాన్ని మల్టిప్లై చేస్తే టోటల్ ఆ ఫేస్ క్వాంటిటీ వస్తుంది. అలానే చేయొచ్చు, డ్రాయింగ్ నుంచి అయినా చేయొచ్చు. డ్రాయింగ్ తెలిసిన వాళ్ళు ఆటోక్యాడ్లో లెంత్ తీసేసుకొని లెంత్ కాలం ప్రొజెక్షన్స్ ఏమైనా ఉంటే అవి పట్టుకుంటూ లెంత్ తీసేసుకొని దాని హైట్ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్లో ఉంటుంది కాబట్టి ఎలివేషన్ డ్రాయింగ్లో హైట్ తీసేసుకుంటే సరిపోతుంది, ఆ ఫేస్ ఏరియా వస్తుంది. దాని తర్వాత ఉండే డిడక్షన్స్ ఏమున్నాయి దాంట్లో, వెంటిలేటర్ డిడక్ట్ చేయాలి. తర్వాత డోర్స్ డిడక్ట్ చేయాలి. డోర్స్ ఒక సైడ్ డిడక్ట్ చేయాలి. ఒక సైడ్ ఇంటర్నల్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఒక సైడ్ డిడక్ట్ చేయాలి. విండోస్ కూడా ఒక సైడ్ డిడక్ట్ చేయాలి. తర్వాత ఇంకేముంది, మనకు రావాల్సింది ఏమైనా స్టోను, మనం గ్రానైట్ ఫిక్సింగ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ గ్రానైట్ ఫిక్సింగ్ లెంత్ బ్రెడ్త్ హైట్ తీసుకొని అది డిడక్ట్ చేయాలి. గ్రానైట్ ఇట్లా ఏమని అంటుంది, అది ఒక ఫేస్, ఫ్రంట్ ఫేసు. సైడ్ ఫేస్ కూడా అట్నే తీసుకోవాలి. ఆ సైడ్ ఫేస్ కూడా అట్నే తీసుకోవాలి. ఫుల్ లెంత్ తీసుకొని దాని ఫుల్ హైట్ తీసుకొని 2 ఫ్లోర్లు అయితే 2 ఫుల్ హైట్ దాకా తీసుకొని 3 ఫ్లోర్లు అయితే 3 ఫ్లోర్ల హైట్ దాకా తీసుకొని ఆ హైట్ను మల్టిప్లై చేసి వచ్చేది ఆ సైడ్ క్వాంటిటీ. దాంట్లో నుంచి విండోస్ వెంటిలేటర్ తీసేసి వస్తుంది ఆ సైడ్ది. అట్లే బ్యాక్ సైడ్ కూడా అట్నే డిడక్ట్ చేయాలి. తర్వాత మనకు ఏదైనా పెయింటింగ్ గ్రిల్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, గ్రిల్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు. గ్రిల్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు గ్రిల్స్కు పెయింటింగ్ ఎప్పుడైనా కానీ ఏరియా లెంత్ హైట్ తీసుకొని హాఫ్ ఆఫ్ దానికి 50% ఏరియానే మనము క్వాంటిటీ కింద అరైవ్ కావాలి. ఎందుకంటే అంత గ్యాప్స్ ఉంటాయి కదా గ్రిల్స్లో, అందుకనే 50% ఒక వస్తుంది. గ్రిల్ పెయింటింగ్ 50% వస్తుంది ఆ ఏరియా, దాని ఏరియాలో. అట్నే గేటు ఫుల్గా ఉన్నట్లయితే ఫుల్గా 2 sides ఉంటే 2 sides మల్టిప్లై చేసి
టూ టూ సైడ్స్ నుండి లెంత్ బ్రెడ్త్ తీసుకొని టూ సైడ్స్ ఇచ్చేయాలి. గ్రిల్ ఒకవేళ గ్రిల్ లాగున్నట్లయితే 0.55 ఒక సైడ్, 0.5 ఒక సైడ్ తీసుకొని ఇచ్చేసేయాలి, మెజర్మెంట్ చేసుకోవాలి. ఇంకేమైతే రోలింగ్ షట్టర్ ఏదైనా అనుకోండి, రోలింగ్ షట్టర్కు మామూలు షట్టర్లా తీసుకోకూడదు పెయింటింగ్. ఎప్పుడైనా కానీ రోలింగ్ షట్టర్కు 1.2 టైమ్స్ వేసుకోవాలి. యాజ్ పర్ ఐఎస్ ప్రకారము ఒక్క ఫేస్కు 1.2 టైమ్స్ వేసుకొని దాని క్వాంటిటీ 1.2 టైమ్స్, రెండో ఫేస్కు 1.2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. స్క్వేర్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాకు 1.2 టైమ్స్ చేయాలి. అట్నే సెకండ్ సైడ్కి కూడా 1.2 టైమ్స్ చేయాలి. అది రోలింగ్ షట్టర్కు. అట్నే డోర్స్ కూడా దాని డిజైన్ అది ఉన్నట్లయితే దానికి కూడా 1.2 టైమ్స్ వన్ సైడ్, 1.2 టైమ్స్ వన్ సైడ్ తీసుకోవాలి. లేదు ప్లేన్ ఉన్నట్లయితే వన్ టైం తీసుకోవాలి డిడక్షన్ రెండు సైడ్లకు. ఇంకా జాంబులు అవన్నీ రన్నింగ్ ఫిట్లలో వస్తాయి. రన్నింగ్ ఫిట్లు తీసుకుంటే రన్నింగ్ ఫిట్లో వస్తాయి. ఇది పెయింటింగ్ మెజర్మెంట్లు తీసుకునే విధానము. ఇది కొంచెం టీడియస్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే మెల్లమెల్లగా అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకొని ఆ మెజర్మెంట్లు ఆయన ఇచ్చిన ఏదో కరెక్టో కాదో ఒకసారి చూసుకోవడానికి ఇది మనకు కొంచెం ఉపయోగపడుతుందని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం.